అటవీ ప్రాంతంలో అంటే ఎత్తైన పచ్చని చెట్ల కింద వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరిస్తే ఆ రుచి అద్భుతం అంటున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల కిందట ఏ సంస్కృతి కొనసాగిందో ఇప్పటికీ కూడా లోకక్షేత్రంలో అదే కొనసాగుతూ ఉంది. ఇలా ఎత్తైన పచ్చని చెట్ల కింద భక్తులు నాన్ వెజ్ వంటకాలు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరిస్తారు. అత్యున్నతమైన రుచి అయితే మాత్రం ఈ వస్తుందంటూ కూడా ఆ భక్తులు పేర్కొంటున్నారు. భక్తుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ అండి. కానీ ఇక్కడ ఏ వండుకున్నా సరే చాలా రుచిగా ఉంటాయి. ఎలా వండుకున్నా సరే టేస్ట్ గా ఉంటాయి. ఏమంటారు ఇక్కడ? వాటర్ అంటారా లేదా చెట్ల లేదా అమ్మవారి మహిమ ఏంటి? అంటే అమ్మవారి మాయనండి. బొమ్మను వంట అయిపోతుంది. ఎంత అర్జంగా వచ్చినా సరే బొమ్మని వెళ్ళిపోతాం. ఏంటంటే వంటలు వండుతున్నారు ఈ రోజు గారెలు, చికెన్ వేపుడు, కూర, మటన్, చికెన్ కూర, పలాయ. ఏంటమ్మా ఏంటంటే వంటలు ఏంటి ఈరోజు? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గారెలు, బిర్యానీ. ఏంటి టేస్ట్? ఇక్కడ ఎంత టేస్ట్ అవడానికి కారణం ఏంటంటారు? అమ్మవారి మహిమే. అమ్మవారి వల్లే బాగుంది. అంటే వసతి గదులు ఉన్న చెట్ల కింద ఎక్కువ భక్తులు వండుకుంటూ ఉంటారంటే ఏంటి కారణం? మీకు తెలుసా అసలు ఏంటి కారణం? అంటే నాకు తెలియదు. అయితే ఈ రకంగా ఇక్కడ భక్తులు వంటలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు నుంచి వచ్చారు? పొగడలపేట నుంచి వచ్చాయండి. ఏంటి వండుతున్నారు? గారెలు, మాంసం వేపుడు, పలావ్, చికెన్ కర్రీ. ఏంటి ఒక్క మాట చెప్పండి అమ్మవారి గురించి, మహిమ గురించి మీరు ఏమనుకుంటారు? అమ్మవారి మహిమ వస్తుందండి. ఏ ఊరు నుంచో తీసుకొస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారంటే ఏ ఊరో మా అంతేనండి. తనకి ఏం చెబుతున్నారంటే అమ్మవారి మహిమాన్వితం కారణంగా ఈ ప్రాంతంలో వంట చేసుకోవడంలో అద్భుతమైన రుచి వస్తుంది అంటున్నారు. నిజానికి నాన్ వెజ్ వంటకాలు పూర్తిగా ఈ ప్రాంతంలో వండుతూ ఉంటారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా అంటే చికెన్ ఫ్రై మాట అంటే నాన్ వెజ్ వంటకాలు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, దూపుడు బిర్యానీ, రొయ్యలు పొలావ్ వంటివి కూడా చేస్తూ ఉంటారు. మహిమాన్వితమైన శ్రీ తలుపులమ్మ లోకక్షేత్రంలో దర్శించుకున్న తర్వాత ఈ రకంగా ఎత్తైన పచ్చని చెట్ల కింద ప్రసాదంగా స్వీకరించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. చూసాం ఇవన్నీ కూడా బొబ్బరి గారులు, ఇవన్నీ చికెన్ ఫ్రై. చూడటానికి నోరూరిపోతుంది. మనకి ఇస్తారో తెలియదు కానీ అద్భుతం మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మహిమాన్వితమైన లోకక్షేత్రానికి వస్తే ఇలా నేచురల్ గా వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించాలి.